హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు విలేజెస్లో చేసుకుని గోంగూర ఎండురొయ్యలు కర్రీని చేసి చూపిస్తున్నానండి. విలేజెస్లో చేసుకుని ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసుకుని తిన్నారంటే ఈ టేస్ట్ని అస్సలు మీరు లైఫ్లో మర్చిపోరు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద గోంగూర కట్టను తీసుకొని ఆకులన్నీ కట్ చేసుకుని 4-5 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని దానిలో ఒక 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి ఉడికిపోయాయండి. ఇప్పుడు గోంగూర వేసేసుకుందాం. గోంగూర ఉడికించడానికి వాటర్ తక్కువైతే కొంచెం వాటర్ని యాడ్ చేయండి. గోంగూర అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. గోంగూర మగ్గేలోపు 50 గ్రామ్స్ రొయ్యలు తీసుకొని వేడివేడి నీటిలో వేసుకొని 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, రొయ్యలు ఇలా తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలి. ఇప్పుడు గోంగూర ఉడికిందో లేదో చెక్ చేద్దాం. గోంగూర ఉడికిపోయిందండి, కానీ దీనిలో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తి తీసుకొని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి. గోంగూర మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు గోంగూరని వేరొక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రొయ్యలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎండు రొయ్యలు కొనేటప్పుడు ఇలా వైట్గా చిన్నగా ఉన్న రొయ్యలు మాత్రమే తీసుకోండి. పెద్ద రొయ్యలు అయితే అంత టేస్ట్ ఉండవు, పైగా పెద్ద రొయ్యలకి కలర్ కూడా వేసేస్తారు. రొయ్యలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు రొయ్యల్ని వేరొక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు రొయ్యలు తీసేసిన అదే ఆయిల్లో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఫ్రై అయ్యాక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. మీరు పులుపు బాగా ఇష్టపడితే ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వెంటనే గోంగూర వేసేసుకోవచ్చండి. కానీ మీకు పులుపు ఇష్టం లేకపోతే 2 లేదా 3 చిన్న వంకాయలను వేసుకోవచ్చు. వంకాయలు వేసుకుంటే పులుపు తగ్గుతుంది. మనం ఉడకబెట్టుకున్న గోంగూర క్వాంటిటీని బట్టి మనం వంకాయలను వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాయో లేదో చెక్ చేద్దాం. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా తిప్పుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు వంకాయలు మగ్గాయో లేదో చెక్ చేద్దాం. వంకాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు వంకాయలను బాగా తిప్పుకొని ఇప్పుడు వేయించుకున్న ఎండు రొయ్యలను వేసేసుకోవాలి. గోంగూరని ఎక్కువగా తింటూ ఉండాలండి, ఎందుకంటే గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. గోంగూరని ఇలా డిఫరెంట్ మెథడ్స్లో చేసుకుని తింటూ ఉండాలి. వంకాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనం కర్రీని చేసే ప్రాసెస్ని బట్టే కర్రీకి టేస్ట్ అనేది వస్తుందండి.
మనం వంటలు చేసేటప్పుడు ఓపికగా శ్రద్ధగా చేస్తే ఏ కర్రీ అయినా టేస్ట్గా వస్తుందండి. అందుకే వంటలు చేసేటప్పుడు ఓపికగా శ్రద్ధగా చేయాలి. ఇప్పుడు గోంగూరను కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో కనుక మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు, అంత బాగుంటుంది. గోంగూర వేసి బాగా తిప్పిన తర్వాత మూత పెట్టి ఒక 3 మినిట్స్ మగ్గనివ్వాలి. 3 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ చెక్ చేద్దాం. కర్రీ ఉడికిపోయిందండి. ఇక స్టవ్ మీద నుండి దించేసుకోవచ్చు. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత ఎమ్మీగా ఉంది కదా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. గోంగూర ఎండ్రాయిల్ కర్రీని ఇలా అప్పటికప్పుడు తినే కంటే 1 డే తర్వాత తింటే ఇంకా బాగుంటుందండి. చాలా బాగుందండి. వంకాయలు వేసాం కదా, మరీ పుల్లగా లేదు, చక్కగా కమ్మగా ఉంది. ఇలా ఎండ్రాయిలు ముద్ద ముద్దకి తగులుతూ ఉంటే భలే ఉంది. అస్తమాను బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లే కాకుండా అప్పుడప్పుడు ఇలా కమ్మని రెసిపీస్ చేస్తూ ఉండాలండి. మీరైతే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.